పాలిమర్ మాడిఫైడ్ టెక్నాలజీ వల్ల ఎయిర్లైన్ క్రాకులు తగ్గుతాయి, గోడలు ఎక్కువ కాలం బలంగా ఉంటాయి. గోడలకు పెడుతుంది వాల్ పుట్టి లప్పం కాదు, వాటికన్నా బలమైంది. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వేడి తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షపు నీరు వల్ల గోడల్లో చెమ్మ, తేమ ఇలాంటివేమీ రాకుండా చేస్తుంది. ఇదే బిర్లా వైట్ వారి లెవెల్ ప్లాస్టర్. గోడలకి వాల్ పుట్టి అనేది మీకు 18 నుంచి 20 బ్యాగులు పట్టే చోట ముందుగా ఫస్ట్ కోటింగ్ కింద ఈ లెవెల్ ప్లాస్టర్ గనక యూజ్ చేసినట్లయితే 7 బ్యాగులు లెవెల్ ప్లాస్టర్, అలాగే 3 నుంచి 4 బ్యాగులు వాల్ పుట్టి అనేది పడుతుంది. సో మనకి ఇక్కడ మనీ కూడా సేవ్ అవుతుంది. చాలా చోట్ల ఏంటంటే డైరెక్ట్ గా ఏది ప్లాస్టింగ్ చేయని వాల్స్ మీద వేస్తున్నారు అంటారు, కానీ అది కరెక్ట్ పద్ధతే కాదు. ఉన్న క్రాకుల్ని బ్లాక్ చేయడం గానీ ఏదైనా సరే, ఏదైనా చిన్న చిన్న హోల్స్ ఏదైనా ఉన్నా మొత్తం లెవెల్ చేసుకుంటా వస్తుంది. ఒక బ్యాగ్ మీకు ఈజీగా 50 to 60 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది కవర్ చేస్తుంది. దీని యొక్క ప్రైస్ కూడా మనకి 400 నుంచి 420 రూపాయలు ఆ రేంజ్ లో దొరకడం జరుగుతుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి లెవెల్ ప్లాస్టర్ అండి. లెవెల్ ప్లాస్టర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఇప్పటికీ చాలా మందికి దీని గురించి తెలియదండి. తెలుసుకోండి ఫస్ట్, తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియో ప్రాసెస్ లోనే అర్థమైపోతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. మీరు లైక్ చేశారన్నట్లయితే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి చూడండి. ముందుగా దీన్ని ఎలా యూజ్ చేస్తారన్నట్లయితే ఇది మనకి వాల్ పుట్టి బ్యాగ్స్ ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా రావడం జరుగుతుంది. కాకపోతే క్వాంటిటీ అనేది మనకి 20 కేజీల బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ బ్యాగ్స్ అనేవి కట్ చేసుకుని మనం జనరల్ గా వాటర్ లో ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మిషన్ ద్వారా కూడా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. అలా మిక్సింగ్ చేసింది డైరెక్ట్ గా తీసుకువెళ్లి మనకి వాల్స్ ఏవైతే ఉంటాయో వాల్స్ పైన డైరెక్ట్ గా మనకి ఒక కోటింగ్ అనేది మనకి బ్లేడ్ల తోటి అప్లై చేసేయటమే అనమాట. వాల్ పుట్టి లప్పం అనేది ఏ విధంగా అప్లై చేస్తారో దీన్ని కూడా అలాగే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం వాల్ పుట్టి అనేది లప్పం అనేది అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఫైనల్ కోట్ కింద అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇది 2 కోటింగ్లు పెట్టాలి, 3 కోటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఒక కోట్ పెడితే సరిపోతుంది. ఇది పుట్టి కాదండి, జస్ట్ మనకి గిల్లితే ఊడిపోవడానికి. ఇది లెవెల్ ప్లాస్టర్ అనమాట. ఒకసారి ఇది పెట్టామన్నట్లయితే చాలా చాలా స్ట్రాంగ్ గా గోడలకి పట్టి ఉంటుంది అనమాట. సో ఇది పెట్టుకోవడం వల్ల మనకి బయట నుంచి వచ్చే ఎండా వేడి నుంచి కూడా కొంచెం ఉపశమనం పొందడానికి ఇది చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఎండాకాలంలో కొంతమంది డ్యామ్ ప్రూఫ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టించుకుంటూ ఉంటారు. సో ఇది మనం అప్లై చేయించుకున్నట్లయితే మీకు అలాంటివన్నీ కూడా తర్వాత చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇది వాటర్ రెసిస్టెంట్ గా కూడా మనకి పనిచేయడం జరుగుతుంది. వర్షపు నుంచి వచ్చే వర్షపు చినుకులు లోపలికి తేమ రావటం, లీకులు రావటం, చెమ్మ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా చేస్తుంది. అలాగే మనకి చిన్న చిన్న ఎయిర్ లైన్ క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి ఎయిర్ లైన్ క్రాక్స్ కూడా రాకుండా చేస్తుంది. అలాగే గోడల్ని చాలా చాలా స్మూత్ ఫినిష్ తోటి వచ్చే విధంగా చేస్తుంది. దీని పేరే మనకి లెవెల్ ప్లాస్టర్. అంటే గోడలన్నీ కూడా మనకి లెవెల్ గా కనిపించడంలో ఇది బాగా సహాయపడుతుంది అనమాట. ఎటువంటి చిన్న చిన్న మనకి గుంటలు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మనకి లెవెల్ గా కనిపించే విధంగా చేస్తుంది. ఫస్ట్ కోట్ అనేది మనం ఇది అప్లై చేసుకోవడం వల్ల, అందుకే ఇది లెవెల్ ప్లాస్టర్ అనమాట. దీనిపైన ఒక రౌండ్ పుట్టి అనేది పెట్టుకుంటాం. ఆ తర్వాత పెయింట్స్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట. వాటి యొక్క ఫినిషింగ్ అనేది చాలా చాలా అందంగా వస్తుంది నార్మల్ వాల్స్ తోటి కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే స్క్రాచెస్ కూడా చాలా తొందరగా పడవ అనమాట. వీటిపైన అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది. ఈ లెవెల్ ప్లాస్టర్ ఇంకా మనం ఇంటి లోపల గోడలకి, ఇంటీరియర్ గోడలకి యూజ్ చేసుకోవచ్చు. బయట గోడలు ఎక్స్టీరియర్ గోడలకి యూజ్ చేసుకోవచ్చు. సీలింగ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏసీ బ్లాక్స్ తో కట్టుకునే మనకి గోడల్లో కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి బ్రిక్స్ తో కట్టినా సరే వాటిపైన ప్లాస్టింగ్ చేసిన తర్వాత దీన్ని మీరు లెవెల్ ప్లాస్టర్ ని యూజ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ తక్కువ, అలాగే గోడలు అనేవి చూడటానికి ఎక్కువ కాలం మీకు మన్నుతాయి. ఈ లెవెల్ ప్లాస్టర్ అనేది మన ప్రగడా కన్స్ట్రక్షన్ మహేంద్ర గారు అయితే వారి సైట్ లో తెప్పించి గోడలకి అప్లై చేయించడం అయితే జరుగుతుందండి. వారిని అడిగి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఈ లెవెల్ ప్లాస్టర్ గురించి తెలుసుకుందాం. మహేంద్ర గారు, అసలు ఈ లెవెల్ ప్లాస్టర్ వల్ల యూసేజ్ ఏంది, మీ గోడలకి ఎందుకు దీన్ని యూజ్ చేస్తున్నారు, దీని వల్ల ఉపయోగాలు ఏంటి తెలియజేయండి. ఇది యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే గోడల మీద మనకు అన్లెవెల్ ఏరియా మొత్తం మనకు ఒక లెవెల్ వస్తుంది. వాల్ కేర్ మనకి తక్కువ పడుతుంది. ప్లస్ ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఎయిర్ క్రాకులు ఏదైనా వచ్చి ఉంటే ఆ ఎయిర్ క్రాకులు మొత్తాన్ని అది బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు మనం వాడింది ఆల్రెడీ మనం ప్లాస్టింగ్ కి వాడింది వాటర్ ప్రూఫ్ మెటీరియల్ కాబట్టి అది దానికి ఎక్స్టర్నల్ ప్రూఫ్ కింద ఇది కూడా ఇది వాటర్ ప్రూఫ్ లేయర్ కింద ఉంటది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్ని చోట్ల వాడుకోవచ్చు. చాలా మంది చాలా చోట్ల ఏంటంటే డైరెక్ట్ గా ఏది ప్లాస్టింగ్ చేయని వాల్స్ మీద వేస్తున్నారు అంటారు, కానీ అది కరెక్ట్ పద్ధతే కాదు. ఇది ఒక స్టెప్ బై స్టెప్ వేసుకోవాలంటే మనం జనరల్ గా మనం ఏ సిమెంట్ అయినా వాడి అయితే దాని ప్లాస్టింగ్ అయిన తర్వాత దాని క్యూరింగ్ పర్సంటేజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మనం ఇది ఎక్కించుకుంటే కరెక్ట్ గా ఉంటది. బిర్లా కంపెనీ లెవెల్ ప్లాస్టర్
వీటిలో చాలా కంపెనీలు ఉన్నాయి. కాకపోతే బిర్లా అనేది మనం ఏంటి ట్రస్టెడ్ బ్రాండ్ మనం వాడే దాంట్లో అదే మనకి ఇక్కడ నేను అవైలబుల్ నాకున్న డీలర్ నాకు తెప్పించి ఇచ్చేది ఇది. వీటిలో చాలా కంపెనీలు ఉన్నాయి. సపోజ్ ఒక వాల్ కి బ్యాక్ సైడ్ వేస్తున్నాం, వాల్ కి ఎంత పడుతుంది? ఒక వాల్ మొత్తం అంటే అది యాక్చువల్ గా వచ్చేటప్పటికి 20 kg బ్యాగ్ వస్తుంది. 20 kg బ్యాగ్ వస్తుంది. అది 20 kg బ్యాగ్ వచ్చేటప్పటికి మనకి రఫ్ గా ఒక 40 నుంచి 60 SFT వస్తుంది. 60 SFT బ్యాగ్ ఎంత పడింది? బ్యాగ్ వచ్చేటప్పటికి అది 420 వరకు పడుతుంది. 420 వరకు పడుతుంది. అంతే. అడ్వాంటేజెస్ ఏంటి దానివల్ల? మనకి పెయింట్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ పెయింట్ మళ్ళీ లేదండి. దీని మీద ఏది ఇంటీరియర్ అయితే అది ఇంటీరియర్ లో కూడా మనకు వాల్ కేర్ కావాలనుకుంటే దీని మీద మనం వాల్ కేర్ ఎక్కిస్తాం. ఇది ఇప్పుడు పెట్టుకున్న తర్వాత కూడా మనం పుట్టి అనేది ఎక్కించుకోవాలి. ఇక మన అవసరాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏది ఎక్స్పెన్సివ్ కూడా మనం బేర్ చేస్తాం అనుకుంటే వాల్ కేర్ ఏది ఎక్కించుకోవటమే. వాటిలో కూడా రకాలు ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని చెప్పి రకాలు ఉన్నాయి. వాటిలో కూడా ఇది వాటర్ ప్రూఫ్, నాన్ వాటర్ ప్రూఫ్ అని చెప్పి స్టాండర్డ్స్ ఉన్నాయి. నేను వాడేది అయితే మొత్తం ఏది JSW బ్రాండ్ వాడతాను. వాటిలో నేను ఐ బ్లాక్ ఎక్స్టీరియర్ పుట్టినే వాడతాను. ఇంటీరియర్ లో కూడా అది వాడిన తర్వాత మనకి ఎలా వస్తుంది అంటే అది అల్ట్రా స్మూత్ వచ్చేస్తుంది కూడా. మనకు ఒక ఏరియాలో 1 లీటరు పట్టే ఏరియాలో మనకి ఏంటంటే ఒక 1/2 లీటర్ తో ఫుల్ ఫినిషింగ్ వస్తుంది. ముందు పెట్టుకోవాలి అంతే. ఇది కూడా మళ్ళీ అది చాలా మంది తెలిసి తెలియక 6 అంగుళాలు 25 అంగుళాలు పెడుతున్నారు. ఇది వచ్చేప్పటికి మస్ట్ అండ్ షుడ్ గా 2 నుంచి 3 mm లోపే, మ్యాక్స్ అది 4 mm వరకు. 4 mm వరకు లైక్ మన 20 పైస్ కాయిన్ మందం లోపే, ఇంకా తక్కువే. అది 4 mm వరకే కరెక్ట్ నేను రిఫర్ చేసేది. అది అలా పెట్టుకుంటే మనకి ఏది మనకి ఏదైనా క్రాకులు రావటం కానీ, ఉన్న క్రాకులను బ్లాక్ చేయటం కానీ, అంటే సారీ క్రాకులు రావటం కాదు, ఉన్న క్రాకుల్ని బ్లాక్ చేయటం కానీ, ఏదైనా సరే ఏదైనా చిన్న హోల్స్ ఏదైనా ఉన్నా మొత్తం లెవెల్ చేసుకుంటా వస్తుంది. లైక్ సిమెంట్ అనుకోండి, లైక్ సిమెంట్. కాకపోతే మన సిమెంట్ లోనేమో ఏది ఈ అడిషనల్ గా శాండ్, వాటర్ ఇవన్నీ చేసుకుంటాం కదా. ఇదేనంటే డైరెక్ట్ గా దీంట్లో వాటర్ మనం ఏది వాటర్ ప్రూఫింగ్ కి సంబంధించిన మెటీరియల్ వాడి దాన్ని అప్లై చేసేస్తాం అంతే. సో ఇదండి ఈ లెవెల్ ప్లాస్టర్ గురించి పూర్తి వివరాలు. అయితే ఎంతమంది ఈ టాపిక్ ని కొత్తగా తెలుసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే అది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.